వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏఈఓ క్లాసెస్. నేను ఆల్రెడీ ఇది పార్ట్ 2 వీడియో 2016లో జరిగిన అగ్రిసెట్ పేపర్ ఏఈఓ పేపర్. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అగ్రిసెట్ అండ్ ఏఈఓకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రిసెట్ అండ్ ఏఈఓకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటదో అంతవరకు మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నా. ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్ ఉన్నాయి మన ఛానెల్‌లో. అలాగే ఏఈఓ పేపర్స్ ఉన్నాయి. ఒకసారి మన ఛానెల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. మీకు ఈజీగా అర్థమవుతది. నేను ఆల్రెడీ 1-70 క్వెషన్స్ పార్ట్ 1 వీడియోలో అప్‌లోడ్ చేసిన. ఈ వీడియోలో 71 నుంచి రిమైనింగ్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. 71 క్వెషన్. ముదురు నాటడం, తక్కువ నత్రజని మరియు స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వలన కాలీఫ్లవర్‌లో దీనికి దారి తీస్తది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బటనింగ్. 72 క్వెషన్. క్యాబేజీ ఆకులపై వి ఆకారపు మచ్చలు ఏర్పడటం ఏ తెగులు యొక్క లక్షణం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నల్ల కుళ్ళు తెగులు. 73 క్వెషన్. ఆముదం పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకత పరంగా ప్రపంచంలో భారత్ స్థానం ఎంత? గుర్తుపెట్టుకోండి, క్యాస్టర్ పరంగా మాత్రం ఇండియా ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంది. నెక్స్ట్ 74th క్వెషన్. నిర్ణయించిన ఇతర ఉత్పత్తి కారకాల పరిమాణం వద్ద ప్రతి ఉత్పత్తి కారకం నుండి వచ్చే గరిష్ట ఉత్పత్తి స్థానాలను నివేదించే రేఖలు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రిడ్జ్ రేఖలు. మిగతా ఆప్షన్స్ చూడండి. ఐసోపాడ్ రేఖలు, ఐసోక్వాంట్ రేఖలు, ఐసోక్యాస్ట్ రేఖలు. ఐసోపాడ్ రేఖలు అనేవి ఎకనామిక్స్‌లో యూజ్ చేయరు జనరల్‌గా. అది వదిలేయండి. ఐసోక్వాంట్ అంటేనేమో ఉత్పత్తి రేఖలు. అంటే ఏదైనా ఉత్పత్తిని పెంచేటప్పుడు వాటికి యూజ్ అయ్యే లేబర్ అండ్ క్యాపిటల్ ఏదైతే ఉందో వాటి యొక్క వివిధ కలయికలను సూచించే రేఖలని ఐసోక్వాంట్ రేఖలని అంటారు. 4th వన్ ఐసోక్యాస్ట్ రేఖలు. ఐసోక్యాస్ట్ రేఖలు అంటే ఏంటి? సమన్వయ రేఖలు. అంటే ఉత్పత్తిదారుని యొక్క బడ్జెట్ స్థిరంగా ఉన్నప్పుడు, ఉత్పత్తి కారకాల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు అతను లేబర్ అండ్ క్యాపిటల్‌ని వివిధ కలయికలో యూజ్ చేసినప్పుడు వాటిని సూచించే రేఖలను ఐసోకాస్ట్ రేఖలని అంటారు. 75th క్వెషన్. తెలంగాణలో సరాసరి సాలిన వర్షపాతం ఎంత? యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 906.6 mm. ఇది ఆల్రెడీ ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోండి. 76th క్వెషన్. లీజర్‌ను ఎటువంటి పశుగ్రాస పంట అంటే ఏ కుటుంబానికి చెందిన పంట అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లెగ్యూమినేసి ఆధారిత పంట, పప్పు జాతి పంట. 77th క్వెషన్. నరసింహ ఏ పంటకు చెందిన రకం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆప్షన్ 1 కాటన్‌కి చెందిన రకం నరసింహ అనేది. 78th క్వెషన్. వరి ప్రధాన పొలంలో నాటే ముందు నారు కొనలను తుంచుట ఏ పురుగు గుడ్ల సముదాయం తొలగించడానికి సిఫారసు చేయబడింది? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్టెమ్ బోరర్, కాండం తొలచు పురుగు, రైస్ స్టెమ్ బోరర్, స్కిర్పోఫాగా ఇన్సెక్టివ్లెస్. గుర్తుపెట్టుకోండి. అది ఎగ్స్ అనేటివి ఆకుల యొక్క చివర్లలో పెడతది. అందుకే ట్రాన్స్‌ప్లాంటింగ్ అప్పుడు వాటిని తుంచివేయడం వల్ల ఆ పురుగు యొక్క బెడద కొంతవరకు తగ్గించడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి వాటిని ట్రాన్స్‌ప్లాంటింగ్ అప్పుడు ఆకుల యొక్క కొనలను తుంచేస్తారు. 79th క్వెషన్. పత్తిలో క్రింకిల్ ఆకు దేని టాక్సిసిటీ వల్ల వస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మాంగనీస్ టాక్సిసిటీ వల్ల క్రింకిల్ లీఫ్ అనేది ఫార్మ్ అయితది. 80 క్వెషన్. తెలంగాణ రాష్ట్రంలో అపరాలలో విత్తన మార్పిడి శాతం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 33%. 81 క్వెషన్. వాతావరణ స్థితికి భూమిక. అంటే మెయిన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేటివి ఏ ఆవరణంలో ఉంటాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ట్రోపో ఆవరణం. 82 క్వెషన్. 92 కిలోల నత్రజని అందించడానికి వేయవలసిన మొత్తం యూరియా పరిమాణం ఎంత? 92 కిలోలు అంటే జనరల్‌గా 100 కేజీస్ బ్యాగ్‌లో 46% ఉంటది. 46 92 అంటే 2 100 కేజీల బ్యాగ్స్ యూజ్ చేస్తే 92 కిలోల యూరియా అనేది అందుతది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 200 కేజెస్. 83 క్వెషన్. హరిత గృహాల్లో గ్రీన్ హౌస్‌లో విస్తృతంగా వాడే ఆహ్, పారదర్శక ప్లాస్టిక్ షీట్ యొక్క మందం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 200 మైక్రాన్స్. 84 క్వెషన్. ఆఫ్రికన్ డాల్ ఏ పంట పశుగ్రాసపు యొక్క రకం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మొక్కజొన్న.
85 క్వెషన్ తేలియాడే నీటి కలుపును తీసేందుకు వాడేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తాడుతో గుంజుట. 86th క్వెషన్ సాయిల్ సోలరైజేషన్‌కు వాడే పారదర్శక ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ మందం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 150-200 మైక్రాన్స్. 87th క్వెషన్ ఒక ప్రత్యేక చర్చ నాయకుడిగా వ్యవహరించడానికి సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి ముగ్గురు లేదా నలుగురు న్యాయమూర్తులను తీసుకునే నాయకుడిని ఎన్నుకునే పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమాచార రేటింగ్ పద్ధతి. 88th క్వెషన్ భారత వాతావరణ విభాగం స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1875. 89th క్వెషన్ వీటిలో రాంగ్ వన్ ఐడెంటిఫై చేయమంటుండు. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి. అమ్మోనియం క్లోరైడ్ అనేది క్షార గుణం గల ఎరువు అని ఇచ్చిండు. కానీ రాంగ్. అమ్మోనియం క్లోరైడ్ అనేది ఆమ్ల గుణం గల ఎరువు. మిగతా ఆప్షన్స్ చూడండి. చౌడు నేలల సవరణకి జిప్సమ్ యూజ్ చేస్తారు. ఇది కరెక్టే. థర్డ్ ఆప్షన్ కూడా అదే ఉంది. ఫోర్త్ ఆప్షన్ యూరియా యాసిడ్ గుణాన్ని ఏర్పరిచే ఎరువు. ఇది కూడా కరెక్టే. 90 క్వెషన్ ఎన్‌పివిని విస్తరించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 న్యూక్లియర్ పాలీహెడ్రోసిస్ వైరస్. 91 క్వెషన్ సమూహ స్పర్శ విస్తరణ పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రేడియో. 92 క్వెషన్ తేనెటీగలకు సురక్షితమైన పురుగు మందు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎండోసల్ఫాన్. 93 క్వెషన్ వీచరోలా ఐసోక్రేట్స్ అనేది ఏ పంట యొక్క పురుగు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దానిమ్మ. 94th క్వెషన్ లాక్ ఇన్సెక్ట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లాక్సిఫెరా లక్కా. 95 క్వెషన్ జన్యు స్వచ్ఛత యాజమాన్యానికి గాను ఎన్నుకున్న రకం నుండి ఒక్కొక్క మొక్క నుండి చేతిలో సరిపడే మొత్తంలో తీసుకునే విత్తనం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూల విత్తనం. 96th క్వెషన్ ఆత్మ పరాగ సంపర్కం చెందని పంట ఏది? అంటే సెల్ఫ్ పాలినేషన్ కాకుండా క్రాస్ పాలినేషన్ చేసే పంట ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్యాస్టర్. 98th క్వెషన్ విత్తనోత్పత్తిలో జన్యు స్వచ్ఛత యాజమాన్యానికి గాను ఏ పంటకు కేవలం 3 మీటర్లు ఐసోలేషన్ డిస్టెన్స్ అవసరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సోయాబీన్. 99th క్వెషన్ చెరుకులో తేమకు సున్నిత దశలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మొదటి 4 నెలలు. ఇది కూడా అగ్రిసెట్ ప్రీవియస్ పేపర్స్‌లో రిపీట్ అయింది గుర్తుపెట్టుకోండి. 100 క్వెషన్ బైపిరిలిడియం గ్రూప్‌కు చెందిన కలుపు మందులు దీనిని నిలిపివేయడం ద్వారా మొక్కలను చంపుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎలక్ట్రానిక్ మార్పు. 101 క్వెషన్ వీటిలో ఏ పోషక లోప లక్షణాలు నూతన పత్రాలలో కంటే చివరి మొగ్గలు లేదా ఎదిగే స్థానంలో కనిపిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కాల్షియం అండ్ బోరాన్. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయింది. ఏవైతే కాల్షియం అండ్ బోరాన్ ఉందో వాటి యొక్క డెఫిషియన్సీ సింప్టమ్స్ అనేటివి ప్లాంట్ యొక్క కింద అంటే ముదురు ఆకులలో కాకుండా భూమికి దగ్గరలో కాకుండా పైన ఎండింగ్‌కి పైన ఆకుల చివరి మొగ్గుంటది గదా! అక్కడ వాటి యొక్క డెఫిషియన్సీ సింప్టమ్స్ అనేటివి కనబడతాయి. 102 క్వెషన్ అగ్మార్క్ చట్టం చేయబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1937. 103 క్వెషన్ ఏ పురుగు మందు నల్లి నివారణకు సిఫారసు చేయబడినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కేల్థేన్. 104 క్వెషన్ -15 బార్ల వద్ద నేల తేమ శాతాన్ని ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పర్మనెంట్ విల్టింగ్ పాయింట్. 105 క్వెషన్ పంటల విఫలం తరచుగా ఉండటం మరియు పంట సాగు కాలంలో దీర్ఘకాలిక బెట్ట దశలు ఉండటం అనేవి ఏ రకపు మెట్ట నేల సాగు పద్ధతిలో అత్యంత సాధారణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మెట్ట సాగు. 106 క్వెషన్ తెగులు నిరోధకత మార్పిడికి వాడే వృక్షజనన పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వష్ట సంకరణ పద్ధతి. 107 క్వెషన్ మాగి సీజన్‌లో జొన్న విత్తడానికి అనువైన సమయం ఏది? ఇది ఆల్రెడీ ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయింది గుర్తుపెట్టుకోండి. మాగి జొన్న విత్తడానికి సెప్టెంబర్ అనువైన సమయం. 108 క్వెషన్ ద పెస్ట్ విచ్ అటాక్స్ ద పల్సెస్ బోత్ ఇన్ ద ఫీల్డ్ అండ్ స్టోరేజ్ ఈస్. ఇది ఆల్రెడీ అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయింది. పల్స్ బీటిల్ ఆన్సర్. పల్స్ బీటిల్ అనేది పల్సెస్‌ని ఫీల్డ్‌లో ఉన్నప్పుడు స్టోరేజ్ టైమ్‌లో కూడా 2 సమయాల్లో కూడా డ్యామేజ్ చేస్తది. 109 క్వెషన్ వీటిలో ఏ పంట మరియు కనీస విత్తన మొలక శాతం సరిగ్గా జతపరచలేదు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెసర 80% ఇది రాంగ్‌గా ఉన్నది. మిగతాయి చూడండి ఆముదింపు 70%, బెండ అయితే 65%, వరి అయితే 80%. 110 క్వెషన్ సూయి జెనరిస్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈస్ ద ఫార్మ్ ఆఫ్ డాష్. సూయి జెనరిస్ సిస్టమ్ అనేది ప్లాంట్ బ్రీడర్స్ యొక్క రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 111 క్వెషన్ జొన్నలో వేడి నీటితో విత్తన శుద్ధి దీని నివారణకు ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వదులు కాటక తెగులు. 112 క్వెషన్ జిల్లా స్థాయిలో ఆత్మ పరిపాలన విభాగానికి అధిపతి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జిల్లా కలెక్టర్. 113 క్వెషన్ జొన్నకు సిఫారసు చేయబడిన జీవన ఎరువు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అజోస్పైరిల్లం. 114 క్వెషన్ జాతీయ సహకార అభివృద్ధి మండలి స్థాపించబడింది ఎప్పుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1963. 115 క్వెషన్ లీడర్ హూ డిటర్మైన్స్ ద ఆల్ పాలిసీస్, యాక్టివిటీస్ అండ్ గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆటోక్రటిక్ లీడర్. 116 క్వెషన్ చూపును తగ్గించే వాతావరణంలో ఉండే అత్యంత చిన్న నీటి బిందువులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మంచు. 117 క్వెషన్ సోయాబీన్ పంటలో నైట్రోజన్ స్థిరీకరణకు సిఫారసు చేయబడిన రైజోబియం జాతి ఏది? ఇది ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్‌లో చాలా వరకు రిపీట్ అయింది. సోయాబీన్ క్రాప్‌కి రైజోబియం జపానికమ్‌ని యూజ్ చేస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 118 క్వెషన్ స్థిర వర్షపాతాన్నిచ్చే మేఘాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నింబోస్టాటస్. ఇప్పుడు అగ్రిసెట్ రాసేవాళ్ళు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి కదా! వాటి యొక్క స్పెషాలిటీ ఏదుందో గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ క్లౌడ్స్ మీద 2025 అగ్రిసెట్ పేపర్స్‌లో క్వెషన్ రిపీట్ అయింది. గుర్తుపెట్టుకోండి. 119 క్వెషన్ సజ్జలో 2% సోడియం లవణం ద్రావణంతో విత్తన శుద్ధి దీని నివారణకు సిఫారసు చేయబడినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎర్గాట్. 121 క్వెషన్ ఓకే. డాటాకు సంబంధించింది. 122 క్వెషన్ నువ్వులు ఏ కుటుంబానికి చెందుతాయి? ఇది అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయింది. ద ఫ్యామిలీ ఆఫ్ సెసామమ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెడాలియేసియే. 123 క్వెషన్ తెలంగాణ రాష్ట్రంలో పసుపు పరిశోధన స్థానం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కమ్మరపల్లి. 124 క్వెషన్ సోయాబీన్‌లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉంటది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 43%. 125 క్వెషన్ ఫౌండేషన్ విత్తనోత్పత్తికి అతి తక్కువ వేర్పాటు దూరం అవసరం ఉన్న నూనె గింజల పంట ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వేరుశెనగ. 126 క్వెషన్ స్వల్పకాలిక రాగి రకాలలో ప్రధాన పొలాలలో నాటడానికి అనువైన మొక్కల వయసు ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 21 డేస్. 127 క్వెషన్ వరి రకాల గుర్తింపుకు వాడే రసాయన పరీక్ష ఏది? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఫెర్రస్ సల్ఫేట్ రంగు చర్య. ఆప్షన్ 4 ఫినాల్ రంగు చర్య. 128 క్వెషన్ సాధారణత్వం అహింస లక్షణాలతో 1948-49 నుండి బాంబేలో గొప్ప ఆసక్తిని లేపిన గాంధేయ సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సర్వోదయ ఉద్యమం. 129 క్వెషన్ నిజామాబాద్ జిల్లాలో చెరుకులో ఏకసాలి పంటకు సిఫారసు చేయబడిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 100, 40, 48 kg/acre. 130th క్వెషన్ ద 4 classes of seeds were defined as. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 AOSCA. 131 క్వెషన్ తెలంగాణలో తేలికపాటి నేలల్లో ఆముదం విత్తుకోవడానికి చివరి తేదీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జూలై 31. 132 క్వెషన్ భూమి మరియు క్షేత్ర కట్టడాలనేటివి ఏ రకమైన ఆస్తులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దీర్ఘకాలిక ఆస్తులు. 133 క్వెషన్ చెరుకు యొక్క నీటి పరిమాణం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1950-2750 mm. 134 క్వెషన్ సంపద అటవీ ప్రాంతాలకు దూరంగా ఉండి చెట్ల పెరుగుదల మరియు ఇతర మొక్కలు లేని ప్రాంతాలలో చెట్ల పెరుగుదల కింద విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన అటవీ రకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విస్తరణ అటవీ శాస్త్రం. 135 క్వెషన్ కనిష్ట దున్నడం యొక్క తీవ్ర రూపం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీరో టిల్లేజ్. 136th క్వెషన్ రాతపూర్వక కమ్యూనికేషన్ కానిది ఏది?
బుల్లెటిన్స్, కరదీపికలు, పోస్టర్స్ అనేటివి రాతపూర్వకమైనవి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్. కాన్ఫరెన్స్‌లు. 137 క్వెషన్ భారత అటవీ చట్టం చేయబడినది ఎప్పుడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1927. 138 క్వెషన్ వీటిలో తెలంగాణ సోన వరి రకం ఏది? గుర్తుపెట్టుకోండి ఇది అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు తినడానికి అనుకూలంగా ఉండే రకం ఇది. దీని యొక్క నంబర్ ఎంత? ఆర్ఎన్ఆర్ 15048. 139 క్వెషన్ గ్రీన్ హౌస్‌లో పంటల సాగుకు సిఫారసు చేయబడిన డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉపరితల బిందు వ్యవస్థ. 140 క్వెషన్ సోలనేసియస్ పంటల్లో ఎత్తైన నారుమళ్లు వాడటం దేని నివారణకు ఉద్దేశించినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నారుకుళ్ళు తెగులు. 141 క్వెషన్ తిక్క ఆకుమచ్చ ఏ పంటకు చెందిన తెగులు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వేరుశెనగ. 142 క్వెషన్ ఎక్కువ పంటల విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలమైన కాలము ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రబీ. 143 క్వెషన్ పంట మొక్కల ఆకులలోనికి కణాంతర మరియు వెలుపల ప్రదేశాల్లోనికి మంచు స్ఫటికాలు ఏర్పడడం వల్ల కలిగే నష్టం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఘనీభవించడి హాని. 144 క్వెషన్ ఎన్‌ఈటీపీ ఆవిష్కరణ జిల్లా స్థాయిలో ఒక నమోదు సంఘంగా ఉంటూ పరిశోధన మరియు విస్తరణలను సమీకృతం చేసేది మరియు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నిర్వహణ, వికేంద్రీకరణలో సాయం చేసేది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఏటీఎంఏ ఆత్మ. 145 క్వెషన్ కుసుమ పంట సాగుకు సిఫారసు చేయబడిన మొక్కలకు విత్తే దూరం స్పేసింగ్ ఎంత? 45/20. నెక్స్ట్ క్వెషన్ 146థ్ క్వెషన్ నేలలో ఉదజని సూచిక 3.6 నుండి 5 మధ్యలో ఉన్నప్పుడు టమాటాలో ఏ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బ్యాక్టీరియా వడలు తెగులు. 147 క్వెషన్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సాంకేతికంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పొటాషియం క్లోరైడ్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితేనేమో పొటాషియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ సల్ఫేట్ అయితేనేమో పొటాషియం సల్ఫేట్. 148 క్వెషన్ ప్రియా మొక్కజొన్న రకం ఏ గ్రూప్‌కు చెందినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తీపి మొక్కజొన్న స్వీట్ కార్న్. 149 క్వెషన్ తెలంగాణలో డిసెంబర్, ఏప్రిల్ మధ్య రెండవ వరి పంటను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తబి. 150 క్వెషన్ గోదావరి మరియు భారతి ఏ పంట రకాలు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తైద. మీకు ఇంకా ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఒకసారి ఖచ్చితంగా మన ఛానెల్‌ని విజిట్ కండి. ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. మీకు అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించిన క్లాసెస్ గానీ, ఆబ్జెక్టివ్స్ గానీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రిసెట్ అండ్ ఏఈఓ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఛానెల్‌ని షేర్ చేయండి. లైక్ చేయండి.